అయితే ఈ మట్టి మనిషినట దేవుడు జగత్తు పునాది వేయబడక మునుపు ఈ భూమి మీద ఈ చెట్టులు, ఈ వృక్షాలు, ఈ పళ్ళు, ఈ తిండి వంటలు ఇవేమి రాకముందట దేవుడు మనిషిని జగత్తు పునాది వేయబడక మునుపు ఏర్పాటు చేసుకున్నాడు. తన మహిమ రాజ్యములో నువ్వు ఉండాలని, నువ్వు దేవుని రాజ్యంలో కనిపించాలని, దేవుని మహిమలో కనిపించాలని, ఆ మహిమ లోకంలో నువ్వు ఉండాలని ఈ మట్టి మనిషిని దేవుని రాజ్యానికి ఏర్పాటు చేసుకున్నాడు. ఇందులో ఒక విషయం చెప్తే మీరు ధన్యులు, ఎందుకంటే అందరికన్నా ముందు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు. తన రక్షణించి ఏర్పాటు చేసుకున్నాడు, తన విలువనిచ్చి ఏర్పాటు చేసుకున్నాడు, తనని ఘనతనిచ్చి ఏర్పాటు చేసుకుని నువ్వు దేవుని రాజ్యం కొరకు నిలబడాలని, దేవుని రాజ్యం కొరకు వాడబడాలని, దేవుని రాజ్యం కొరకు నువ్వు స్థిరంగా ఉండాలని, దేవుని రాజ్యం నువ్వు వెళ్ళాలని దేవుడట ఇవన్నీ పుట్టక మునుపు, ఇవన్నీ జగత్తు ఉత్పత్తి ముందు మనలట ఏర్పాటు చేసుకున్నాడు. అలా